బాబు అంతకుముందు మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాము. వాడు చదువు చాలా స్టడీ తక్కువ అని డైలీ స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కంప్లైంట్స్ అనమాట. ఎవ్రీడే కంప్లైంట్. వాడికి థింగ్స్ అన్నీ ఇచ్చి పంపించినా కూడా ఏదో కంప్లైంట్ చెప్పేవారు. ఏమన్నా అడగడానికి వెళ్ళినా కంప్లైంట్. ఒక్కోసారి మా వారికి విసుగొచ్చి కొట్టేసేవాళ్ళు పిల్లల్ని. మాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఇంకా మేము చెప్పలేమమ్మా మీ పిల్లలు చదవలేరు, తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. పోనీ లేండి సార్, 2 ఇయర్సే కదా, కంప్లీట్ అయిపోతే పర్లేదు, మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు వేరే చోట అని చెప్పేసి అన్నాం. కాదు కూడదు అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి బాబుని తీసుకొచ్చి ఆది సార్ తెలిసిన వాళ్ళ ద్వారా, ప్రసాద్ గారి ద్వారా ఫోన్ చేయిస్తే మాట్లాడాం అనమాట. సార్ అన్నారు లేదమ్మా తీసుకురండి, మా దగ్గర జాయిన్ చేసుకుంటాము, మీరు అలా ఏం బాధపడకండి అని చెప్పేసి అనేసరికి తీసుకొచ్చారు. వాడి హెల్త్ పరంగా కూడా లో అనమాట. అవన్నీ కూడా మా వాడికి ఇక్కడికి వచ్చాక అంతా సెట్ అయింది. అక్కడ ఫుడ్ తినేవాడు కాదు. రోజుకి 4 సార్లు వాడి కోసం స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఇక్కడ నేను అన్నిసార్లు తిరగడం లేదు. ఉదయం ఎవరో ఒకరు దించుతారు, సాయంత్రం తీసుకొస్తారు, ఫుడ్ తింటున్నాడు, చక్కగా చదువుకున్నాడు. వాడంతా వాడు వర్క్ రాసుకుంటున్నాడు. ఫస్ట్ కంప్లైంట్స్ లేవు. వాడికి సార్లు నచ్చారు, చదువుకుంటాడు. మా సార్ ఎప్పుడు ఏమంటారో బాగా చదవమంటారు, బాగా చేయమంటారు, ఈ వర్క్ చేయమంటారు, ఇది చేయాలమ్మా, ఇది చెప్పమ్మా అని చెప్పేసి ఇది కూడా చెప్తాడు. నాకు ఈ విషయంలో మాత్రం చాలా సంతోషపడతాను. ఎక్కడ ఏ స్కూల్లో కూడా పిల్లల్ని ఇంతగా ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ చేయించరు. అంత డబ్బులు కడుతున్నా కూడా ఎక్కడ ఎవరు చెప్పరు కూడా. కానీ ఇక్కడ వాళ్ళ పిల్లల్లా ఫీల్ అయ్యి పిల్లల్ని కూర్చోబెట్టుకొని సండేస్ కూడా సెలవు తీసుకోకుండా మరీ దగ్గర పెట్టుకొని చదివేస్తున్నారంటే ఇంకా వాళ్ళని మనం ఇంకొక పాయింట్అవుట్ చేయడానికి ఏ విషయం లేదని నా అర్థం. అసలు అంత గొప్పగా టీచ్ చేస్తున్నారు. టీచర్స్ అనే వాళ్ళు చెప్పాలంటే సార్స్ వాళ్ళలాగే ఉండాలి. ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్.